స్థానిక జ్యోతుల నెహ్రూ కాలనీలో గల శ్రీమతి జ్యోతుల మణిమ్మ కళ్యాణ మండపానికి విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులు ఉపయోగించుకునే ఉపకరణాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతులు అధ్యక్షులు మండపాక అప్పన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అల్మికో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీన జగ్గంపేటలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంలో గుర్తించిన బ్యాటరీ ట్రైసికిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు వంటి దివ్యాంగుల ఉపకరణాలు జగ్గంపేట చేరుకున్నాయని అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులకు ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి నిదర్శనం. జగ్గంపేట నియోజకవర్గంలో 550 మందికి విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉపకరణాలు అందించేందుకు ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల కాల వ్యవధిలోనే శిబిరం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఉపకరణాలు అందిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దివ్యాంగులు అందరూ రుణపడి ఉంటామని అప్పన్న దొర తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మండపాక అప్పన్న, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల అధ్యక్షుడండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అల్మికో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీ జగ్గంపేటలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు వికలాంగులకు, దివ్యాంగులకు మరి ఉపకరణాలు ట్రైసైకిళ్ళు, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, అదేవిధంగా వినికిడి యంత్రాలు, అదేవిధంగా కృత్రిమ కాళ్ళు, ఇటువంటి ఉపకరణాలు గుర్తింపుకు 550 గుర్తింపు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్న తర్వాత మరి ఇవన్నీ కొలతలు తీసుకుని తయారయ్యి మరి ఈరోజు జగ్గంపేట చేరుకున్నాయి. 1వ తేదీ జగ్గంపేటలో ఈ ఉపకరణాలు ఇచ్చేందుకు శాసనసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ లారీల్లో తరలిస్తున్నారు. ఆల్రెడీ 2 లారీలు రావడం జరిగింది. ఇంకా 5 లారీలు జగ్గంపేట చేరుకుంటాయి ఈరోజు. మరి అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా మరి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుంది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ కార్యక్రమం తీసుకున్నారండి. వికలాంగులు, దివ్యాంగులు, అభాగ్యులు మరి వారికి కావాల్సిన పరికరాలు నియోజకవర్గంలో అందించాలని దృఢ సంకల్పంతో పనిచేసే నాయకుడిగా ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ గుర్తింపు శిబిరం ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జ్యోతుల నెహ్రూ గారికి మా దివ్యాంగులందరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దివ్యాంగులను ఎక్కడ గుర్తించిన దాఖలాలు లేవండి, పింఛను పెంచిన దాఖలాలు లేవండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. 6,000 రూపాయలు పింఛని, 10,000 రూపాయలు పింఛని, 15,000 రూపాయలు పింఛనీతో పాటు దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా అందించుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము దివ్యాంగులందరం కూడా ఎల్లకాలం కూడా రుణపడి ఉంటాం. జ్యోతుల నెహ్రూ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా.